సో హలో రైల్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? నేను మీరా మరో కొత్త వీడియోతో అయితే మీ ముందరకైతే వచ్చేసాను. రైట్లో నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. సో ఈరోజు నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి 12864 విశాఖపట్నం మహబూబ్ నగర్ లింక్ ఎక్స్ప్రెస్లో అనమాట. సో నేనైతే రాజమండ్రిలో ఎక్కుతున్నాను, కాచిగూడ వరకు అయితే వెళ్తున్నా. సో కాచిగూడ వచ్చేసి మనకి సపోర్టింగ్ స్టేషన్ అనమాట హైదరాబాద్కి. సో మన ట్రైన్ డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్ళిపోయి అయితే మాట్లాడుకుందాం. అయితే స్టేషన్ లోపలికి అయితే వచ్చానండి. సో ఇప్పుడు ట్రైన్ ఒక హిస్టరీ, పర్ఫార్మెన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ట్రైన్ స్టార్ట్ అయింది వచ్చేసి October 1st, 1985లో అయితే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు దీనికి ఉన్న గమ్యస్థానం వేరు, ఇప్పుడు ఉన్న దీనికి ఉన్న గమ్యస్థానం అయితే వేరు. సో స్టార్ట్ అయినప్పుడు మనకి ఈ బండి విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ మధ్యలో నడిచే దక్షిణ లింక్ ఎక్స్ప్రెస్గా అయితే నడిచేది. సో మనకి నార్మల్గా చూసుకుంటే విశాఖపట్నం నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్ మీదుగా మనకైతే బాలహర్ష మీదుగా నాగ్పూర్ వెళ్ళి మనకైతే నిజాముద్దీన్ అయితే వెళ్ళాలి. కానీ కాజీపేటతో సంబంధం లేదు. కానీ కాజీపేట వచ్చి కాజీపేటలో అయితే ఆగి, మనకి కాజీపేటలో ఎందుకు ఆగుతుందంటే మనకి హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్ మధ్యలో నడిచే దక్షిణ ఎక్స్ప్రెస్ ఉంది కదా. సో అదైతే కాజీపేట వచ్చాక దక్షిణ ఎక్స్ప్రెస్ మనకి విశాఖపట్నం నుంచి కాజీపేట వెళ్ళిన లింక్ ఎక్స్ప్రెస్ రెండు ఒకే ట్రైన్స్ కింద అయితే మర్చేవి. మనకి నిజాముద్దీన్ అయితే వెళ్ళాయి. అప్పుడులో 2019 దాకా అయితే అలాగే జరిగింది. సో 2019 తర్వాత మనకి ఏపీ ఎక్స్ప్రెస్, మనకి అలాగే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి డిమాండ్ బాగా పెరిగి మన ఏపీ ఎక్స్ప్రెస్కి అప్పట్లో ఫుల్ ఏసీ ట్రైన్గా నడిచేది. సో ఇప్పుడైతే దానికి మొత్తం స్లీపర్లు, జనరల్లో అన్నీ వేసాక ఇంక ఈ లింక్ ఎక్స్ప్రెస్కి అయితే డిమాండ్ అయితే తగ్గింది. సో ఇంకా ఏపీ ఎక్స్ప్రెస్కి మొత్తం డిమాండ్ పెరిగి దాన్ని అయితే కంటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు నిజాముద్దీన్ వెళ్ళడానికి. సో ఈ బండికి ఇంకా ఆదాయం తగ్గడం వల్ల అండ్ దట్టు ఆ సెగ్మెంట్లో ఉన్న ట్రైన్స్తో పోల్చుకుంటే దక్షిణ ఎక్స్ప్రెస్ అనేది కొంచెం ల్యాగ్ బండే. సో అందుకే మనకి లింక్ ఎక్స్ప్రెస్ కూడా టైం టేబుల్ అనేది ఎక్కువ తీసుకుంటున్న వల్ల నిజాముద్దీన్కి ఈ ట్రైన్కి అయితే డిమాండ్ తగ్గడం వల్ల సో అప్పటితో 2019 అయితే స్టాప్ చేసి విశాఖపట్నం నుంచి కాజీపేట వెళ్ళేది కదా, కాజీపేట నుంచి అలాగే వెళ్ళి మనకైతే కాచిగూడ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు ఎక్స్ప్రెస్ కింద. సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్ కింద డిగ్రేడ్ చేసి 18.61 విశాఖపట్నం కాచిగూడ ఎక్స్ప్రెస్ కింద అయితే నడిచేది. సేమ్ అదే టైం టేబుల్లో సూపర్ ఫాస్ట్ కేటగిరీ ఉంటూ ఎక్స్ప్రెస్ పేర్స్తో అయితే నడిచేది, సేమ్ అదే స్టాప్స్తో అదే స్లాట్తో. సో అలాగ కొన్ని ఏళ్ళు నడిచింది. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆగిపోయాక మళ్ళీ ఒక స్పెషల్ కింద అయితే నడిచింది. మళ్ళీ దాని తర్వాత 2022లో అయితే మళ్ళీ అదే ఎక్స్ప్రెస్ కింద అయితే నడిచింది. దాని తర్వాత మనకి ఇష్యూ ఏది వచ్చిందంటే, సో అప్పట్లో ఎక్స్ప్రెస్గా నడిచినప్పుడు మనకి విశాఖపట్నంలో అనేది 3:30కి అయితే స్టార్ట్ అయ్యేది, రాజమండ్రి 6:30కి వచ్చేది. మన కాచిగూడ వెళ్ళేసరికి దాదాపుగా 3:30 అలా అయితే అయ్యేది. సో కొద్దిగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది, మరీ అంత కన్వీనియంట్ టైం అయితే అవ్వట్లేదని చెప్పి దీన్ని అయితే కొద్దిగా టైం టేబుల్ మార్చి గౌతమి గోదావరి వెనకాల అయితే వేస్తారండి 9:30కి. సో విశాఖపట్నంలో అయితే 6:20కి అయితే స్టార్ట్ అవుద్ది, రాజమండ్రి అయితే 9:30కి అయితే వస్తుంది. చేంజ్ చేసిన డెసిషన్ ఏదైతే ఉందో ఇదైతే సూపర్ హిట్ అయితే అయింది. గౌతమి గోదావరి వెనకాల పరిగెడుతూ వాడుకున్న స్థాయికి అయితే వీడైతే వచ్చేసాడు. అండ్ రన్ విషయంలో కూడా ఖచ్చితంగా గౌతమి గోదావరి కంటే ఒక అడుగు అయితే ముందే అయితే ఉంటాడండి. ఎందుకంటే వీటి టైం టేబుల్ మాత్రం ఫెంటాస్టిక్గా అయితే ఉంటుంది, రన్ కూడా వాటికైతే మించి ఉంటుంది. సో నేను చూపిస్తాను బ్లాగ్లో, సూపర్ ఎక్సైటింగ్ అయితే ఉంటుంది బ్లాగ్, ఖచ్చితంగా మీరు అయితే సాటిస్ఫై అవుతారు. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి మనకైతే 14 hours 40 minutes అయితే ఉంటుందండి. యావరేజ్ స్పీడ్ కనుక చూసుకుంటే 58 అయితే ఉందండి. సో ఒక సూపర్ ఫాస్ట్కి మినిమం ఎంత ఉండాలో అంత అయితే ఉంది. సో 55 to 65 మధ్యలో ఉంటుంది సూపర్ ఫాస్ట్ కింద అయితే మనం కంపేర్ చేస్తాం ఇండియన్ రైల్వేస్లో. సో మినిమం అయితే ఉంది, పర్వాలేదు. అండ్ ఈ రాజమండ్రి ఈ కాచిగూడ స్ట్రెచ్లో ఈ ట్రావెల్ టైం చూసుకుంటే 9 hours అయితే ఉందండి. సో గౌతమి చూసుకుంటే మన గౌతమి గోదావరిలో అయితే 9 hours 30 minutes 9 hours 45 minutes అయితే ఉంటుంది. సో వాటికంటే మనకి 30 minutes బిఫోర్ టైం అయితే ఉంటుంది ఇది. సో రన్ విషయంలో మాత్రం చాలా గట్టిగా అయితే కొడతాడు బండి. ట్రైన్ ఒక కోచ్ కంపోజిషన్ గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక ఈవోజీ, ఒక ఎస్ఎల్ఆర్, 4 జనరల్, 6 స్లీపరు, 6 తోడేసి, ఒక తోడేసి ఎకనామీ, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ క్లాస్ అయితే ఉంటుందండి. టోటల్ 22 LHB కోచెస్ అయితే ఉంటాయి. ఫుల్ స్ట్రెంత్ LHB రేకు 130 పర్మిషన్ అయితే ఉంటుంది మనకి దువ్వాడ నుంచి చల్లపల్లి వరకు. ఆ తర్వాత అయితే మనకి 110లోనే వెళ్తుంది మనకి వన్స్ చల్లపల్లి దాటాక మహబూబ్ నగర్ వరకు. సో మనం లీడ్ చేసే లోకో వచ్చేసి మోస్ట్లీ నాకైతే తెలిసి 95% లాలగూడ సంబంధించిన లోకో అయితే రావచ్చు. తప్పితే విజయవాడ లోకల్ స్టేట్కి సంబంధించిన వ్యాప్సాన్ అయితే రావచ్చు. లేదు అంటే ఒక్కోసారి మనకు అదృష్టం బాగుంటే విశాఖపట్నంకి సంబంధించిన లోకో కూడా రావచ్చు. మనది ఈకోర్ బండి. సో విశాఖపట్నం మెయింటెనెన్స్లో అయితే జరుగుతుంది మన బండికి. అండ్ నేను ఈరోజు ట్రావెల్ చేసే క్లాస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అండి. కోచ్ వచ్చేసి S5 లోయర్ బర్త్ అయితే వేస్తాడు. సో మిగతా డీటెయిల్స్ అయితే మనం ట్రైన్ ఎక్కాక అయితే మాట్లాడుకుందాం. మన బండికి అయితే లోకో రివర్సల్ అయితే ఎక్కడైతే ఉండదండి.
విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు ఒకటే లోకి అయితే లాగెళ్తుంది. మనకి విజయవాడ అయితే వెళ్ళదు బండి, రాయనపాటి నుంచి బైపాస్ తీసుకుంటుంది సేమ్ గౌతమి లాగే. సో నేనైతే మీకు చూపిస్తాను అది. లాలా కూడా లోకల్ షెడ్యూల్ సంబంధించి వేస్తున్నాం 39204 విశాఖపట్నం మహబూబ్ నగర్. సో ఇదే మన కోచ్, చూద్దాం ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిందో. సో మన కోచ్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయిన ఇయర్ వచ్చేసి 2020లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయిందండి. సో నార్మల్ LHB కోచ్ అయితే వచ్చింది మనకి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్యలో ఒక ట్రైన్కి అండర్ రేటెడ్ అనే ట్యాగ్ ఇవ్వాలనుకుంటే అది దీనికి మించిన ట్రైన్ అయితే లేదు. సో చూద్దాం రన్న విషయంలో ఎలా కొడతాడో బండి అనేది. పార్టింగ్ ఫ్రమ్ రాజమండ్రి. సో కొవ్వూరు రైల్వే స్టేషన్లో అయితే మనం ఇప్పుడైతే స్కిప్ చేయబోతున్నాం అండి, అదైతే చూద్దాం పదండి.
రైల్వే స్టేషన్ అయితే మనం ఇప్పుడైతే స్కిప్ చేసామండి. సో రాజమండ్రికి మనం అయితే 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం. 9:35కి అయితే రావాలి, మనం 9:55కి అయితే వచ్చాము. సో దాదాపు 20 మినిట్స్ లేట్ అయితే అయింది. మీకు విషయం అయితే చెప్పాలండి, మనకైతే వెనకాల దురంతో అయితే ఉంది, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ దురంతో. సో వాడు రాజమండ్రి అయితే 10:20కి అయితే వస్తాడండి. వాడు స్కిప్ చేస్తాడు రాజమండ్రిలో అయితే హాల్ట్ లేదు వాడికి. సో విశాఖపట్నం తీస్తే డైరెక్ట్ విజయవాడే. సో వాడికి విజయవాడ అరైవల్ టైం వచ్చింది 12:30, మనదైతే 12:15 రాయనపాడు అరైవల్. సో మనమే ముందు వెళ్ళాలి, కానీ వాడైతే వెనకాల ఉన్నాడు, మనది ఆల్రెడీ లేట్ అయింది బండి. సో మనమైతే వాడికి దొరకకుండా పరిగెట్టాలి. దురంతోకి దొరకకుండా పరిగెట్టాలంటే అది చిన్న విషయం అయితే కాదండి. ఎందుకంటే మనం లేట్ అయితే వాడైతే మనం కొడతాడు, కానీ మనవాడేం తక్కువేం కాదు, మనవాడైతే వాడికి దొరకకుండా అయితేనే పరిగెడతాడు. సో మనోడు రన్ అయితే ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను మనోడు రన్ ఎలా ఉంటుందో. వన్స్ నిరదోలు దాటేకైతే బాగుంటుంది రన్. సో చూద్దాం. సో 22 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మన ఫస్ట్ స్టాప్ అయిన నిడదవోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే 30 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం. 10:03కి రావాలి, 10:03కి అయితే వచ్చాం. సో నిడదవోలు మనకు జంక్షన్ ఇక్కడ నుంచి అయితే 2 లైన్లు అయితే ఉంటాయి విజయవాడ వెళ్ళడానికి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే తాడేపల్లిగూడెం ఏలూరు రూటు, ఇంకోటి వచ్చేసి మనకి భీమవరం టమ్ను ఆకివీడు కైకలూరు గుడివాడ రూట్ అనమాట. మన ముందులో వెళ్ళిన కోకనాడ ఉంది కదా, అదైతే అలా వెళ్ళిపోతుంది, లెఫ్ట్కి అయితే వెళ్తుంది. అది మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం. మనదైతే 130 లైను, వాడిదైతే 110 లైను. సో వాడైతే మన వెనక పడతాడు రాయనపాడు దగ్గర, మనమే రాయనపాడు ముందులో అయితే వెళ్తాము. సో చూసుకుందాం. అండ్ మనకైతే ఇక్కడ కోటం సత్తమ్మ తల్లి గుడి అయితే ఉంటుందండి. సో చాలా ఫేమస్ టెంపుల్, మీకు వస్తే ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి కోటం సత్తమ్మ తల్లి గుడి. అండ్ మనకైతే ఇక్కడైతే 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉంటుందండి. మనకైతే స్టార్టర్ అయితే పడిపోయింది, మన అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో నిడదవోలు మనకి మెయిన్ లైన్ డిపార్చర్ అనమాట. యాక్సిలరేషన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో ట్రైన్ ఎక్కాక మనం డిపార్చర్ అయితే చూద్దాం. ఇది మెయిన్ లైన్ యాక్సిలరేషన్ అంటే నిడదవోలు చూసారా ఎలా ఉందో. సో
లైన్ కట్ అయింది వచ్చేసి భీమవరం లైన్. అది మనం రైట్కి వెళ్తే భీమవరం లైన్, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏలూరు తాడేపల్లిగూడెం లైన్. తర్వాత రీడ్ చేసి అల్లకల్లాలో ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించాడు ఇప్పుడే నవపాలెం స్కిప్తో. పబ్బా ఏం కొట్టాడండి పాయింట్స్ దగ్గర. ట్రాక్ చేంజ్ పాయింట్స్ ఉంటాయి కదా, లిటరల్లీ ట్రాక్లు పగిలిపోయేలా అయితే కొట్టాడు. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ రన్ అండి. నవపాలెం స్కిప్ మాత్రం సూపర్ చేశాడు. మీకు ఏ రేంజ్లో క్యాప్చర్ అయ్యా నాకైతే తెలియదు, కానీ నాకైతే చెవులు దొబ్బే ఆ ట్రాక్ సౌండ్స్ దగ్గర, పాయింట్స్ దగ్గర. సూపర్ రన్ అండి అక్కడైతే నవపాలెం స్కిప్ అయితే. నిజంగా ఎంట్రీ అయితే 100లో అయితే అయ్యాడు. ఎంట్రీ వచ్చేసి 125 అయితే టచ్ చేస్తాడు. ఆ రేంజ్లో సాగింది నవపాలెం స్కిప్ అయితే. రాజమండ్రి నుంచి 42 కిలోమీటర్లు కవర్ చేసాక మనం సెకండ్ స్టాప్ అయినా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైంకి అయితే 32 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం. 10:20కి రావాలి, 10:52కి అయితే వచ్చాం మనం. సో ఇక్కడ నుంచి అయితే మనకి మెంటల్ మాస్ రన్నింగ్ అయితే ఉంటుంది. సో ఫ్లాట్ 130 అయితే కొడతాడు మన బండి. సో తాడేపల్లిగూడెం ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాం. మెయిన్ లైన్ కాదు, బట్ యాక్సిలరేషన్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది బండికి. సో తాడేపల్లిగూడెంలో మొత్తం మనకైతే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ అయితే మోస్ట్లీ ఇక్కడైతే ఆగుతాయి మనకి. సో ఇక్కడైతే మనకైతే 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత అయితే మనం డిపార్ట్ అయితే అయిపోతాం. సో మనం అయితే డిపార్చర్లో అయితే కలుసుకుందాం. సో మెయిన్ లైన్ యాక్సిలరేషన్ కాకపోయినా గట్టిగా అయితే ఉంటుంది యాక్సిలరేషన్. సో ట్రైన్ అయితే గమ్మున అయితే ఎక్కేద్దాం. అండ్ తాడేపల్లిగూడెం స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ప్లాట్ఫామ్ 2కి అయితే మనకి విజయవాడ రాజమండ్రి ప్యాసింజర్ అయితే వచ్చిందండి. అందుకోరా అది యాక్సిలరేషన్ అంతే. మనం లాస్ట్ బోగిలో ఉండడం వల్ల బాగా తెలుస్తుంది యాక్సిలరేషన్ స్టేషన్లో. అండ్ మనకైతే ఇప్పుడైతే 2 జింక్లు అయితే ఉన్నాయండి తాడేపల్లిగూడెం ఏలూరు స్ట్రెచ్లో. ఒకటి వచ్చేసి 2086 న్యూఢిల్లీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకోటి వచ్చేసి 12704 సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ అనమాట. ఇద్దరు 130లోనే ఎగరేసుకొని వస్తారు. మనోడు కూడా 130లోనే ఉన్నాడు. సో జింక్లు అయితే చాలా గట్టిగా అయితే ఉంటాయి 2 బళ్ళని. సో ఏలూరు దాటాక మనకి ఇంకో కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్రెక్లో అయితే ఈ 2 జింక్లు అయితే మనం కవర్ చేసుకున్నాం ఇప్పుడైతే. రక్తపింజలు గుసగొచ్చేస్తుంది రోయ్.
అసలైన రాజుకో మనకి భీమడోలు పొల్ల అండ్ చేపురోళ్ళు అయితే ఉంటుంది. సో అక్కడైతే మనం చూసుకుందాం. చాలా మంచిగా వర్క్ చేస్తుంది. అంటే ప్రమోషన్స్ అయితే సో 90 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేసాక మన టోల్ స్టాప్ అయిన ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే 30 మినిట్స్ డిలేగా అయితే వచ్చాం. 10:55కి అయితే రావాలి, 11:25కి అయితే వచ్చాము. సో బండి మాత్రం తాడేపల్లిగూడెం దాకా బీభత్సమైన వైలెన్స్ అయితే చేశాడండి. మాకు పుల్లాలు ఒక్కటి కొంచెం స్లో అయ్యాడు తప్ప భీమడోలు కానీ చేపురోలు కానీ ఫ్లాట్గా అయితే కొట్టాడు 130లో. సో ఏలూరులో అయితే మనకు 2 మినిట్స్ అయితే స్టాప్ అంటుందండి. సో ఏలూరు స్టేషన్ కోడ్ వచ్చేసి డబల్ ఈ అండ్ ఏలూరు ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాం. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనకి ఇది మెయిన్ లైన్ కాదు, కానీ యాక్సిలరేషన్ అయితే సేమ్ తాడేపల్లిగూడెం లాగా గట్టిగా అయితే ఉంటుంది మనకి ఏలూరు యాక్సిలరేషన్ అయితే. సో మనకైతే 2 మినిట్స్ అయితే హాల్టింగ్ అయిపోయిందండి. మనకైతే స్టార్ట్ అయితే పడిపోయింది. మనం అయితే డిపార్చర్లో అయితే కలుసుకుందాం. హాయ్.
బాయ్ బ్రో, బాయ్ 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 చెప్పి వెనకాల దురంతో ఉంటే నాకేంటి, అది ప్రీమియం బండి అయితే నాకేంటి, నీ అవ్వ నా రన్న నాదే, నా స్లాట్ నాదే, నువ్వేటర్ వచ్చి నా స్లాట్లో దూరుతావు, నువ్వేటర్ వచ్చి నన్ను కొట్టేదనే రేంజరస్ అవుతుంది మనోడు ఎవ్వరం అయితే. బాబా వాట్ ఏ ఫెంటాస్టిక్ రన్ అండి బండిది. ఆ న్యూస్ వీడి స్టిప్ అయితే నేను లిటరల్లీ చాలా షాక్ అయ్యాను, అంత గట్టిగా కొట్టాడు. భీమడోలో అరాచకం అంటే అంతకుమించి అరాచకం చేశాడు న్యూస్ వీడ్లో అయితే. బాబా సూపర్ రన్ అండి బండిది అయితే మాత్రం. సో మనమైతే విజయవాడ నుంచి బైపాస్ లైన్ తీసుకొని రాయనపాడు అయితే వెళ్తున్నామండి. సేమ్ గౌతమి రూట్లో మన లాగ్లో అయితే చూసుంటారు. ఆ రోజు కూడా సేమ్ ఇలాగే వెళ్ళింది. సో ఇప్పుడు కూడా సేమ్ అంతే అదే రూటు. సో విజయవాడ వెళ్ళకుండా మనం అయితే విజయవాడ బైపాస్ క్యాబిన్ నుంచి డైరెక్ట్ రాయనపాడు అయితే వెళ్ళిపోతాం, లోకల్ బస్సులు లేకుండా. విజయవాడ నార్త్ ఈస్ట్ క్యాబిన్.
ఏదో బండి ఉంది అక్కడ, ఏంటబ్బా అది? ఈ చీకట్లో ఏం కనిపించట్లేదు అసలు. చూసి అప్డేట్ చేస్తా. ఏదో ట్రైన్ మొత్తానికి అయితే ఆపాడు, విజయవాడ బయటకు అయితే వచ్చింది. మనం అయితే డైరెక్ట్ ఇంకా రాయనపాడు అయితే వెళ్ళిపోతాం. సో విజయవాడ బైపాస్ కొట్టి మనం అయితే రాయనపాడు అయితే వెళ్తున్నామండి ఇప్పుడే. సో అక్కడ ట్రైన్ చూసాం కదా, ఆగి ఉంది. అది అయితే 12728 హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట. మన క్వీన్ గోదావరి ఎస్ఐఆర్ ట్రైన్. సో వాడైతే క్లియరెన్స్ కోసం అయితే ఆగాడు విజయవాడ అవుటర్లోకి అయితే వచ్చాడు. సో మనం అయితే ఇప్పుడు బైపాస్ కొట్టి అయితే రాయనపాడు అయితే వెళ్ళిపోతున్నాం. సో మనకైతే రాయనపాడులో బూట్ చేంజ్ అయితే ఉంటుందండి. లోకో పైలట్ల నుంచి, టీసీల నుంచి, మనకి ఆర్పిఎఫ్లో గార్డులు మొత్తం అయితే అందరూ అయితే మనకి రాయనపాడులో అయితే మారిపోతారు. విశాఖపట్నంలో ఎక్కిన వాళ్ళు రాయనపాడులో అయితే మారుతారు. మళ్ళీ రాయనపాడు నుంచి మనకి కాచిగూడ వరకు అయితే ఉంటారు. మళ్ళీ కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ వరకు ఒకరు అయితే ఉంటారు. అండ్ నేనైతే మోస్ట్లీ రాయనపాడు అయితే స్కిప్ చేస్తానండి. ఎందుకంటే ఆ స్టేషన్ పెద్ద ఏమి ఉండదు, అక్కడ ఎవరు ఉండడు, ఓన్లీ ఖాళీగా ఉంటుంది స్టేషన్. ఆల్రెడీ మీకు గౌతమిలో అయితే చూపించాను. సో స్టేషన్ అయితే అండ్ రాయనపాడు వచ్చేసరికి మన లైనప్ చూసుకుంటే మన ముందర అయితే విశాఖపట్నం గాంధీధామ్ అయితే ఉంది. దాని ముందర మన క్వీన్ గోదావరి ఉంది, విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి. దాని వెనకాల విశాఖపట్నం గాంధీధామ్. తర్వాత మన వెనకాల అయితే కోకనాడు అయితే ఉంది. వాడు ఇంకా జస్ట్ గుడివాడ దాటి మన రాయనపాడు బైపాస్ దగ్గరికి అయితే రావడానికి చూస్తాడు, ఇంకా రాలేదు, మన వెనకాల ఉన్నాడు వాడు. సో కోకనాడు వెనకాల మనకి చార్మినార్ అయితే ఉంది. సో ఇది అలవాట్లు అయినప్పుడు మన ముందర 2 ఉన్నాయి, మన వెనకాల 2 ఉన్నాయి, మధ్య మనం. సో అన్నీ మొత్తం హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్. మేము కూడా బండి మాత్రం. అండ్ చలి మాత్రం చాలా దారుణంగా ఉండండి. అసలు ఫాగీగా ఉంది. మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు కూడా. అసలు బాగా పొగమచ్చి కింద ఉంది. చలి కూడా అలాగ ఉంది. అండ్ ఈ కుట్టుడు కూడా అలాగ ఉంది. లిటరల్లీ చెయ్యి బయటకు పడుతుంటే ఉడుకుతుంది నాకైతే 130 స్పీడ్లో పడుతుంటే. సో నేనైతే ఇంకా పడుకుంటాను కొంతసేపు. మీకైతే ఎటు కాకుండా ఖమ్మం కానీ కాంతిపేట కానీ ఈ 2 స్టేషన్స్ అయితే చూపిస్తాను. దీని తర్వాత మనం మార్నింగ్ అయితే కలుసుకుందాం. ఆ మార్నింగ్ మోస్ట్లీ చల్లపల్లి గట్టేస్తారు, ఆ స్ట్రెచ్లో అయితే కలుసుకున్నాం. కానీ ఇక్కడ వరకు మాత్రం బండి అయితే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడండి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే చేసి చూపించాడు. నేను పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఇది 100% అయితే రీచ్ అయితే అయ్యాడండి రాయనపాడు స్ట్రెచ్లో అయితే. సో చూద్దాం, కాంతిపేటలోనే ఎక్కడైనా కలుసుకుందాం మనం అయితే. విశాఖపట్నం హైదరాబాద్ రూట్లో గౌతమి గోదావరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఎంత డిమాండ్ ఉన్నా, 2 విషయాల్లో మాత్రం పైచే ఎప్పుడు మహబూబ్ నగర్దే. అలా సాగింది మనోడు వ్యవహారం అయితే ఈరోజు.
మనాలి నువ్వు మనాలి విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నెంబరు प्लेटफॉर्म नకు వచ్చి ఉన్నది यात्रीगण कृपया ध्यान दें गाड़ी संख्या 1281 विशाखपट्टनम महबूब नगर सुपर फास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है। సో 250 కిలోమీటర్లు కవర్ చేశాక రాజమండ్రి నుంచి మనం అయితే ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే 10 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం మనం. సో డిలే అయితే కవర్ అయింది రాయనపాడి తర్వాత. సో రాయనపాడి తర్వాత కూడా బండి అయితే చాలా బాగా కొట్టాడు. సో నేను కొన్ని స్టేషన్స్ అయితే స్ట్రిప్ చూపించాను. సో ఇక్కడ నుంచి అయితే చాలా మంచి అయితే చాలా దారుణంగా అయితే ఉందండి. సో చలి అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే నేను పడుకుంటాను. దాదాపు 2 అయితే అయింది టైము. సో ఇంకా మార్నింగ్ లేచి మనం అయితే లాక్ చేసుకున్నాం. సో దట్స్ ఇట్. సో మార్నింగ్ అయితే చూసుకున్నాం. మనకైతే ఇక్కడ 1 మినిట్ స్టాప్ అయితే ఉందండి. సో మనం అయితే డిపార్ట్ అయితే అయిపోతాం. సో డిపార్ట్మెంట్లో చూసుకున్నాం. సో రాజమండ్రి నుంచి 490 కిలోమీటర్లు కవర్ చేశాక మన జర్నీలో పెనల్టిమేట్ స్టాప్ అయిన మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైంకి అయితే మనం కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చాము. సో 6:20కి రావాలి, మనం అయితే 6:20కి వచ్చాము. సో బండి అయితే మాత్రం రన్ అయితే చాలా బాగుందండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడు వైలెన్స్ అయితే. సో సూపర్ రన్ అయితే ఉంది, ఆన్ టైం కూడా వచ్చింది. సో ఇంకొక కాచిగూడ ఆన్ టైం వెళ్ళిపోతే ఆ జర్నీ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో చూద్దాం. ఇక్కడైతే మనకైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. సో 1 మినిట్ తర్వాత అయితే మనం డిపార్ట్ అయితే అయిపోతాం. సో డిపార్చర్లో అయితే కలుసుకుందాం. డిపార్టింగ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. రెనోవేషన్లో అయితే ఉంది స్టేషన్ మొత్తం. మంచు మాత్రం మామూలుగా లేదు, చలి మాత్రం ఎరగదీసేస్తుంది.
కొంచెం తగ్గింది, రాత్రి అయితే చాలా ఎక్కువ ఉంది మంచు. సో అక్కడ లైన్స్ చూస్తున్నారు కదా, అదైతే మన సికింద్రాబాద్ లైన్ అండి అది. సో మౌలాలిని స్ట్రైట్గా వచ్చేస్తే సికింద్రాబాద్ వెళ్ళిపోతాం కదా, ఆ లైన్. మనం అయితే అప్ లైన్లో ఉన్నాం, మనం కాచిగూడ వెళ్ళాలి కదా. సో మనం అయితే ఇటు పక్కకి లెఫ్ట్కి అయితే కట్ అవుతాం. మనకి రైట్గా వెళ్తే స్ట్రైట్గా వెళ్తే మనకైతే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతాం. సో అదనమాట సికింద్రాబాద్ లైన్. సికింద్రాబాద్ వాడి అండ్ మనకైతే కాంచీపేట లైన్ అది. మనమేమో కాంచీపేట నుంచి మౌలాలి దగ్గర కట్ అయ్యి మనం అయితే కాచిగూడ అయితే వెళ్ళిపోతున్నాం. దిగిన వెంటనే పరిగెత్తాలి. నీ బ్యాగ్ అక్కడ నీదేనా ఉంది? అది ఎవడో ఓపెన్ చేసి తెగ చూసేస్తున్నాడు.
సో ఇప్పుడైతే మనం టికెట్ ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో నేను రాజమండ్రి నుంచి కాచిగూడ వరకు ట్రావెల్ చేశాను కదా, నాకైతే స్లీపర్ టికెట్ వచ్చేసి 355 రూపీస్ అయితే పడిందండి. అదే థర్డ్ ఏసీ ఎకనామీలో రావాలనుకుంటే 835 రూపీస్ అయితే పడుతుంది. థర్డ్ ఏసీలో రావాలంటే 910 రూపీస్ అంత అవుద్ది. సెకండ్ ఏసీలో అయితే 1250 రూపీస్ అయితే అవుద్ది. ఇంకోటి ఫస్ట్ ఏసీ వచ్చేసి మనకైతే 2070 రూపాయలు అంత అవుతుంది. జనరల్లో రావాలనుకుంటే మీకైతే 210 రూపాయలు అంత అవుతుంది. సో ఇది అనమాట టికెట్ ఫేర్స్. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ వచ్చేసి రన్ అండ్ పంక్చువాలిటీ. సో దీంట్లో అయితే నేనైతే 4.5 అయితే ఇస్తానండి. ఎందుకంటే ఆన్ టైం వచ్చింది. మోస్ట్లీ ఒక్కొక్కసారి 30 మినిట్స్ మనకు డిలే అయితే అయింది. ఎందుకంటే స్లాక్ టైం తక్కువ ఉండడం వల్ల రాజపాటి తర్వాత అయితే అందులో డిలే కూడా పెద్ద అవ్వలేదు. మహా అయితే 10 నిమిషాలు పావుగంట ఆ డిలేలోనే అయితే మనకు వచ్చింది బండి. సో రెండు వచ్చేసి మనకైతే ఫుడ్ అయితే ఈ బండిలో అయితే ప్యాంట్రీ కార్ అయితే లేదు మనకి. సో ఫుడ్ అయితే మీరే తెచ్చుకోండి. మోస్ట్లీ మీకు విశాఖపట్నం నుంచి కాచిగూడలో మీకైతే అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెం ఈ స్టేషన్స్లో అయితే ఫుడ్ అయితే బాగానే దొరుకుతుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోండి ఫుడ్ స్టేషన్లో తినాలనుకుంటే. అండ్ మూడు వచ్చేసి కంఫర్ట్ అండి. కంఫర్ట్లో కూడా ఎక్కడైతే లోటు లేదు. ఎవరికి ఏ క్లాస్ కావాలో అయితే ఆ క్లాస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి బండిలో. అండ్ మనకైతే బండి కాచిగూడ వరకు వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదు. చల్లపల్లి అయితే మనకు కొంచెం రావడానికి ప్రాబ్లం అవుతుంది, కానీ కాచిగూడకి ట్రావెల్ ఆప్షన్స్ అయితే బాగానే ఉంటాయి. సో మీరైతే కన్సిడర్ చేయొచ్చు. కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ పరంగా కూడా బండి అయితే బాగానే ఉంది. సో నేనైతే 4.5 అలా ఇస్తాను కంఫర్ట్ పరంగా అయితే. అండ్ 4 వచ్చేసి క్లీన్లీనెస్. బండి అయితే ఒకప్పుడు అయితే అంతగా బాగుండేది కాదు, కానీ ఇప్పుడైతే క్లీన్లీనెస్ పరంగా అయితే ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది బండి. నేను లాస్ట్ టైం నేనైతే 4-5 టైమ్స్ మొదలు ఎక్కాను ఈ బండి. అప్పుడైతే స్లీపర్లో క్లీన్లీనెస్ అయితే అంతంత మాత్రంగా ఉండేది, కానీ ఏసీలో అయితే బాగానే ఉండేది. ఇప్పుడైతే స్లీపర్లో కూడా క్లీన్లీనెస్ అయితే బాగుంది. సో ఇప్పుడైతే బండి అయితే నీట్గానే మెయింటైన్ చేస్తారు. సో 4 అయితే ఇస్తాను. అండ్ 5 వచ్చేసి సెక్యూరిటీ కూడా పర్లేదండి, బండికి బాగానే ఉన్నారు. ఒక 3 బోగీలకి అలా ఆర్పిఎఫ్ అయితే ఉన్నారు. అండ్ టీసీలు స్టాఫ్ బిహేవియర్ అది కూడా బాగానే ఉంది. సో మొత్తం సెక్యూరిటీ కూడా 4 అయితే ఇస్తాను. సో ఓవరాల్ రేటింగ్ చూసుకుంటే 4.3 అయితే ఇస్తానండి నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్కి అయితే బండి. సో మంచిగా దమ్మన్న బండి, ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఈ రూట్లో. ఇప్పుడు ఆ గరీబ్ రాజులు గౌతమిని గోదావరిలో అనుకుంటారు. ఈ అండర్ రేటెడ్ ట్రైన్ అనేది కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా ఈ బండిని అయితే ఎక్కండి. మీరైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. మంచి బండిలో వచ్చారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఈ బండి అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. రన్ విషయంలో అన్ని విషయాల్లో కూడా చెక్ బాక్స్ అయితే టిక్ చేసింది. సో చూసుకుందాం.
కాచిగూడ స్టూడియో అనమాట, అది కనబడుతుంది కదా మనకైతే. ఇక్కడ చూడొచ్చు, నాకు తెలిసి వెంకటాద్రి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ. కాచిగూడ యలంక అక్కడ ఉంది స్టూడియోలో. చూడొచ్చు కాచిగూడ అశోక్పురం మైసూర్ అయితే ఉంది, మైసూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్. సో 502 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మనం అయితే హైదరాబాద్లో ఉన్న ద హిస్టారిక్ స్టేషన్ అయినా కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే ఆన్ టైంకి అయితే వచ్చాం. 6:55కి అయితే రావాలని 6:55కి వచ్చాం. సో PIN.arrival అయితే వచ్చింది. సో నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఈ బండి అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో పర్ఫెక్ట్ ఆన్ టైం జర్నీ వచ్చింది అండ్ రన్నింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఈ ట్రైన్లో. సో అది హోప్ ఈ లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన కామెంట్ రాయండి, నచ్చకపోయినా ఏదో కామెంట్ అయితే రాయండి. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఫీడ్బ్యాక్. మీరు ఏదో చెప్పండి, దాన్ని బట్టి నేనైతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని చేస్తాను. సో స్టేషన్ ఎండింగ్ అయితే నేను స్టేషన్ బయట అయితే మీకు లాగ్ అయితే ఎండ్ చేస్తాను. సో అదనమాట మొత్తానికి. సో ఇదనమాట కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక బయట వ్యూ. సో ప్లాట్ఫామ్ 1 ఒక బయట వ్యూ ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. సో అది మొత్తానికి అయితే నా విశాఖపట్నం మహబూబ్ నగర్ లాగ్ అయితే. సో నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. సో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాచిగూడ. మళ్ళీ మనం అయితే కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. సో బాయ్ బాయ్, సీ యూ.